జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక తప్పులు జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయామంతా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత కూడా అసాధారణమైనటువంటి ప్రతిభావంతుడైన జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చేయటానికి ఎన్ని రకాలుగా ఎవరినైనా వాడుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. అందులో ఈ రోజున ఇప్పటి వరకు వారు వ్యవస్థల్ని వాడుకుంటూ వచ్చినారు. ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు పత్రికా సమావేశంలో మాట్లాడి చాలా నంగిగా ఆ నంగి మాటలన్నీ కూడా వింటూ ఉంటే వీళ్ళెంత ఇట్లా మారిపోయినారే, రోజు దాడి చేసినట్టు మాట్లాడేవాళ్ళు కాస్త ఒక్కసారిగా మెత్తగా మేము వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాం అనే మాటలలోనే వాళ్ళ భయం కనపడుతుంది. వాళ్ళేదో వాస్తవాలు చెప్పడానికి కాదు అలా మాట్లాడింది, దొరికిపోయినాము దొంగలము అన్నటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిపినటువంటి ఆ సమావేశము గతంలో ఆయన వ్యవహార శైలికి భిన్నంగా మొదటిసారి మిగతా రెండు పార్టీల నాయకులను పిలిచి తాను చేసినటువంటి తప్పులో వాళ్లను కూడా భాగస్వామ్యులను చేయటానికే ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు కాబట్టి చంద్రబాబు గారు చేసిన తప్పుకు భగవంతునికి క్షమాపణలు చెప్పమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు వింటే ఎవరికైనా నవ్వు కలిగిస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంత దారుణం జరగటం ఆశ్చర్యము అని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ 10 సంవత్సరాలలో అనేక సార్లు నేను బాప్టిజం తీసుకున్నా, మా నాయన సాక్షాత్తు దేవుడి దీపారాధనలోనే సిగరెట్టు ముట్టించేవాడు, మా ఇంట్లో ఏ రకమైనటువంటి దైవ పూజలు జరగవు, ఇలాంటి మాటలు ఎన్నోసార్లు చెప్పినాడు. గొడ్డు మాంసం అవసరమైతే నేను ఖచ్చితంగా తింటాను, బాప్టిజం తీసుకున్నాను అని ఆయన ఈ రోజున సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అమ్ముడు పోయి ఆయన ఈ రోజున పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు తనంత భక్తుడే లేడని, చిన్నప్పటి నుంచి నేను మా ఊరి నుంచి అలిమేలు బంగాపురం వైపు చూస్తే వెంకటేశ్వర స్వామి వైపు చూస్తాను, అలా చూసే నా కార్యక్రమాలు మొదలవుతాయి. మీరు ఒక్కరే ఉన్నారా భగవంతుడి భక్తుడు? రోజు 1,00,000 మంది వస్తారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి. వాళ్ళెవరు భక్తులు కాదు, ఈయన ఒక్కడే భక్తుడు. ఈ భక్తుడు ఆయన హయాంలో దాదాపు 10ల సంఖ్యలో దేవుడి ఆలయాలు కూల్చివేస్తే మాట్లాడు కానీ పలకలేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో దేవాలయాలన్నీ కూడా నాశనం చేశారని దాని మీద పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు.
నీ హయాంలో జరిగినటువంటి ఘోరాలు, నీ హయాంలో అప్పుడు కాదు కదా ఇప్పుడేం జరుగుతున్నాయి టీటీడీలో అన్నటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవాలి, గుర్తు చేయాలి కదా మీకు. మీరు వచ్చిన తర్వాత కొండ మీద మద్య మాంసాలు అనేక సార్లు దొరికినాయి, బిర్యానీలు దొరికినారు, తాగి గొడవలు చేసుకొని దొరికినారు. మొన్నకు మొన్న మందు బాటిళ్ళు విచ్చలవిడిగా దొరికితే అది మా పార్టీ కార్యకర్త మీద కేసు బనాయించి జైల్లో పెట్టినారు. ఇంకెన్ని చెప్పాలా? మీ హయాంలోనే తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయారు వైకుంఠ ఏకాదశి రోజు. ఈయనను దేవుడు ఉన్నాడు కాబట్టే నన్ను 23 మైన్లు పేలిస్తే నేను బతికాను. మీరు బతికినందుకు మాకు కూడా సంతోషమే చంద్రబాబు నాయుడు గారు, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఆ రోజున మీకు గాయం జరిగినప్పుడు బాధపడిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన పక్కనే ఉన్నటువంటి నేను. మీ మీద గాయం జరిగినందుకు అందరూ మీ పార్టీ వాళ్లతో సహా అందరూ గజగజలాడిపోతుంటే నక్సలైట్ల భయానికి రాజశేఖర రెడ్డి గారు, నేను ఆ రోజు మీ మీద జరిగిన దాడికి ఇది అమానుషం అమానవీయమనని గాంధీ బొమ్మ దగ్గర నిరసన దీక్ష మేము చేస్తే రాజశేఖర రెడ్డి గారు చేసిన తరువాతనే మొత్తం రాష్ట్రం అంతా కూడా మీ పార్టీ కార్యకర్తలు బయటికి వచ్చినారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరంటారు ఆయన వెంకటేశ్వర స్వామి దయ వలనే నేను బ్రతికినాను అని. ఎస్, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దయ వలనే బ్రతికినారు. కానీ మీరు చేసినటువంటి మంచి పనుల వలన అని చెప్పుకుంటున్నారు. మరి మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల అయితే వెంకటేశ్వర స్వామి అలిపిరి దగ్గరనే మీ మీద బాంబుల ప్రయోగం ఎందుకు చేయించినారు అనే ప్రశ్న ఒకటి వస్తుంది కదా. మీ మీద అది కూడా రాకూడదు కదా. చంద్రబాబు గారు, మిమ్మల్ని మీరు ఏమి చెప్పినా నమ్మించటానికి మీకు పత్రికలు ఉన్నాయి, ప్రసార మాధ్యాలు ఉన్నాయి అన్నటువంటి గర్వంతో ఆ రోజున సెప్టెంబర్ 20, 2024వ తారీఖున మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు అన్నటువంటి మాట, నెయ్యిలో లడ్డూలో నెయ్యికి బదులు నెయ్యే లేకుండా యానిమల్ ఫ్యాట్ వాడారు అన్న మాట మొత్తం ప్రపంచమంతా వెళ్ళింది. ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటల మీదనే సుప్రీంకోర్టుకు మా వైవి సుబ్బారెడ్డి వెళ్ళటం కారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే మిమ్మల్ని మందలించి సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసినాడు. సిట్టులో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో 2 మీ పోలీసు అధికారులు మీకు కావలసినటువంటి వాళ్లే ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టే కదా కోర్టుకు సిబిఐ నివేదిక. దాంట్లో ఆ రోజున మీరు ఎన్డీడీబీ నివేదికను చూసే నేను మాట్లాడినాను అని చెబుతున్నారు. ఎన్డీడీబీ నివేదికను ఈరోజు కూడా చెప్తున్నారు. ఎన్డీడీబీ నివేదికలో అనుమానాస్పదమైనటువంటివి ఉన్నాయి. దానికి కారణం ఆ పశువులు మేసేటువంటి మేత కూడా కారణం అన్నటువంటి విషయాన్ని మాత్రం పక్కకు లాగేస్తున్నారు. అనేక విధాలుగా అవి జబ్బుపడినటువంటి ఆవులై ఉండవచ్చును, లేదా తినేటువంటి మేత మీద ఆధారపడి ఈ రకమైనటువంటి అతి స్వల్పమైన మార్పులు ఉండే అవకాశం ఉంది అన్నటువంటి విషయమే కదా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ మీరేం చెప్తున్నారు? ఈరోజు కూడా మాట్లాడుతున్నారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నటువంటి విషయం. మళ్ళీ సిట్టు ఏర్పాటు చేసిన తరువాత పంపినటువంటి రిపోర్ట్స్లో వచ్చినటువంటి రిపోర్టుల గురించి మీరు అసలు మాట్లాడటమే లేదు. మాట్లాడకపోగా మీరు ఏదైతే ఆవు కొవ్వుతో నెయ్యి కలిపినారు, ఆవు కొవ్వుతో లడ్డూలు చేసినారు అని చెప్పినారో
ఆ ట్యాంకర్లను తిరిగి మీరే లడ్డూలు తయారు చేయించినారు గుళ్ళకి పంపించి. అది కూడా సిట్ రిపోర్ట్లో ఉంది కదా. ఏ ఆవు కొవ్వు అని మీరు చెప్పారో, ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం ఆవు కొవ్వుతో లడ్లు తయారు చేశారని చెప్పారో ఆ 4 ఇచ్చింది. ఎన్డీఆర్ఐ రిపోర్టులో ఏదో కొరియా నుంచి వచ్చినటువంటి వీళ్ళ సొంత కవిత్వం. కొరియా నుంచి మేము కొద్ది మందిని అడిగినాము, మా ఎక్స్పర్ట్స్, ఇంత ఎక్స్పర్ట్సే 1 సంవత్సరం అంతా కూడా మొత్తం అన్ని పనులు మానేసి మొత్తం విచారణ చేయించినటువంటి వాళ్ళ విచారణ కాదంట. పయావుల కేశవు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ సొంతంగా మేమిద్దరము అడిగినటువంటి ఎక్స్పర్ట్స్ కొరియా నుంచి వచ్చినటువంటి శాంపుల్స్లో యానిమల్ ఫ్యాట్తో తయారు చేసినటువంటివి అయ్యుండవచ్చును అని మళ్ళా మేము చాలా బాధపడిపోతున్నాం భక్తులకు ఈ విషయాలన్నీ చెప్పటానికి అని అసమానమైనటువంటి నటనను ప్రదర్శిస్తూ తమకు అనుకూలంగా మార్చుకోవటానికి. కాదయ్యా, ఈ రోజున సిట్టులో వేసినటువంటి 2 అధికారులే కదా తీర్పిచ్చింది, విచారణ చేయించింది. సిబిఐ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్లో వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ ఏం చెప్తోంది? ఎక్కడ యానిమల్ ఫ్యాట్తో లాడ్తో అంటే పంది కొవ్వుతో చేప నూనెతో లడ్లు తయారీ కాలేదు అన్నటువంటి విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక కొత్త కలరింగ్ ఇస్తున్నాడు. తన భాగస్వామ్య పార్టీలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంకటేశ్వర స్వామి లడ్డూను ఒక చేతి బాంబుగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద దైవద్రోహానికి పాల్పడేటువంటి వీళ్ళు. ఇదేదో డబ్బులకు సంబంధించిన విషయం కాదు, పని కట్టుకొని డెలిబరేట్గా దైవద్రోహానికి పాల్పడేటువంటి చర్య